ఏమవుతుంది? సంతు, రే సంతు, ఇంకన్నా ఏరా అలా ఉన్నావు? ఏం లేదన్నా, ఏం లేదు. రే సంతు, ఏం జరిగిందిరా? ఇప్పుడు సరదాగా యాక్టివ్గా హుషారుగా ఉంటావు కదా, ఏం జరిగింది? నువ్వేదో దాస్తున్నావు, నిజంగా చెప్పు, ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందిరా, నిజం చెప్పు. ఏంటి అసలు, ఏంటి మ్యాటర్ చెప్పు అసలు. తప్పు చేశానన్నా, చాలా పెద్ద తప్పు చేశాను. సరిదిద్దుకోలేమో అనిపించేంత తప్పు చేశాను. ఏమైందంటే అన్న, ఎవరికి చెప్పకన్నా, ఎవరికి చెప్పకు, ఎవరికి చెప్పుకోలేను కూడా. నిజానికి మొన్న ఒకరు చెప్పారు కదా అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్లోనే ఒక 100 రూపాయలు పెట్టానన్న. ఒక 20 రూపాయలు లాభం వచ్చింది కదా, ఇలాగే సంపాదించేద్దామని దురాశపడి ఇంట్లో చెల్లి పెళ్లి కోసం అమ్మ నాన్న కూడబెట్టిన డబ్బులు 3 లక్షలు ఉంచారన్న. అది కూడా తెచ్చి పెట్టేశానన్న. పెట్టాను, ఇప్పుడు మొత్తం లాస్ అయిపోయాను. మొత్తం మొత్తం పోయిందన్న. అస్సలు మొత్తం లాస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మకి నాన్నకి ముఖం చూపించలేను, ఆ డబ్బులు సర్దలేను. నాకు అర్థం కావట్లేదన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. ఏం చేద్దాం అనుకుంటున్నావు అయితే? ఒక పని చేయరా, ఇలా తిన్నంగా వెళ్ళి లెఫ్ట్ చేసి పెచ్చడి ఉంటుంది, అది దూకివచ్చు కదా, ఏ బాధ ఉండదు. చచ్చిపోతుంది మొదలగడ పని చేయట్లేదు నీకేమన్నా. చచ్చిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీ చెల్లి పెళ్ళి జరిగిపోద్ది చచ్చిపోతే, ఇంకా ప్రాబ్లం పెద్ద చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా నీకు? చచ్చిపోతాడు. ముందు నువ్వు చేయాల్సిన పని తెలుసా? నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో చెప్పు ఫస్ట్. తప్పైపోయింది, క్షమించండి అని చెప్పి డబ్బు నువ్వే వాడు అని చెప్పు. వాళ్ళు కంగారు అయిపోతారు ఇంట్లోనే. మహాతే ఏమంటారు, తిడతారు, పడతావు, ఏమైంది? మీ అమ్మ నాన్న కదా. ఆలోచించు ఒకసారి, ఒకే ఒక మాట చెప్పు ఇంట్లో, ఏం లేదు, క్షమించండి, చెల్లి పెళ్ళి అప్పు చేసి పెళ్లి చేయండి, మిగతా నేను చూసుకుంటా, అప్పు తీసే బాధ్యత అదని చెప్పు, అంతే. ఇంకేమి కాలుపై పడిపోవాలి, ఏరు కొడతారు, తిడతారు, పడు అంతే. బట్టిని కాసినప్పుడు ఇవన్నీ గుర్తురాలేదు ఇట్లా, డబ్బులు పోగొట్టి ఇవన్నీ గుర్తురాలేదు నీకు. మరి అవునురే, ఆడెవడో చెప్పాడు, ఆడేదో చెప్పి చేస్తాడు, దూకేస్తావు కదా. నీకు మన పనులను చేసుకోండి. మరి బెట్టింగ్ అంటే నీ లైఫ్ మీద నువ్వు బెట్టింగ్ రాసుకోవాలి. ఎవరి మీద బెట్టింగ్ రాస్తే ఏముంటుంది? నీ లైఫ్ మీద నువ్వు బెట్టింగ్ రాసుకుంటే నువ్వు బాగుపడతావు. కాయ నేను పలానా టైంలో ఇట్లా ఎచ్చిపోతాను, ఇంత ఎచ్చిపోతాను బెట్టింగ్ రాసుకోరా. ఆడెవడో క్రికెట్ బాగా ఆడితే ఆడు గెలిస్తే డబ్బులు ఇస్తాను, లేదు ఎంత కడితే ఆడ డబ్బులు ఇస్తాడు, అవన్నీ కాదు. నీ టాలెంట్ మీద నీ మీద నీకు బెట్ట కాసుకో, అప్పుడు లైఫ్లో ఎదుగుతావు. ఓకేనా? దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ జోలికి వెళ్ళి జీవితాలు పాడు చేసుకోకండి. చాలా మందిని చూస్తున్నాం, అనవసరంగా బెట్టింగ్ జోలికి వెళ్ళి జీవితాలు పాడు చేసుకొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. బెట్టింగ్ కాయండి, కానీ ఎవరినో నమ్మి ఎవరి మీద కాదు, మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జీవితం మీద బెట్టింగ్ కాయండి. నేను పలానా టైంకి ఏం అచీవ్ అవ్వాలి, ఏం సాధించాలి, ఒక గోల్ పెట్టుకొని దాని బెట్టింగ్ కాయండి. ఎందుకు అచీవ్ అవ్వమో దేనికోసం అని చెప్పేసి జస్ట్ ఒకసారి ఆలోచించండి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ.